వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసిదా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గర్భస్థ శిశువు మృతి, బంధువుల ఆందోళన, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. తమిళనాడుకు చెందిన 4 నిందితుల ముఠా అరెస్ట్, డీసీపీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు. రాజమహేంద్రవరంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న పలువురు పారిశ్రామికవేత్తలు. గుంటూరు నుంచి పార్టీలో చేరిన వారిలో తులసి రామచంద్ర ప్రభు, యోగేష్ చంద్ర. నిజమైన అంబేద్కర్ వాది గడమాండ్ల చెన్నయ్య, టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేష్ మాదిగ. ఇక డీటెయిల్స్ చూస్తే, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం నెలకొంది. ఈ నెల 20న పురిటి నొప్పులతో గర్భిణి రేణుక ఆసుపత్రికి డెలివరీ కోసం వచ్చింది. డాక్టర్లు నార్మల్ డెలివరీ చేస్తామని ఆపరేషన్ చేయలేదు. నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆమె ఆరోగ్యం విషమించింది. రేణుక పరిస్థితి విషమించడంతో డాక్టర్లు శిశువును బయటకు తీశారు. అప్పటికే మగ శిశువు మృతి చెందడంతో బంధువులు ఆందోళనకు దిగారు. డాక్టర్ల నిర్లక్ష్యంతోనే బాబు చనిపోయాడని వారు ఆరోపించారు. రేణుకకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగారు. దాంతో పోలీసులు భారీగా మోహరించారు. కొంతకాలంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన 4 నిందితుల ముఠాను మాదాపూర్ CCS KPHP పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 5 లక్షల నగదు, 3 ల్యాప్టాప్లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. వీరిపై 2015 సంవత్సరం నుండి ఇప్పటి వరకు 17 పోలీస్ స్టేషన్లో 105 కేసులు ఉన్నట్లు షాపూర్ నగర డీసీపీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. మన అడిషనల్ డీసీపీ క్రైమ్స్, అదేవిధంగా ఏసీపీ గారు వారి సిబ్బందిని, అదేవిధంగా ఏసీపీ కూకట్పల్లి, KPHP DA అండ్ SHOని వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. సార్, ల్యాప్టాప్స్ ఇక్కడ నుంచి సేల్ చేస్తున్నారా సార్? తమిళనాడు తీసుకెళ్తున్నారా? ల్యాప్టాప్స్ ఇక్కడే రికవరీ చేశారు. ఏరియాలోనే ఎక్కువ ఫోకస్ చేశారు. అక్కడ వీళ్ళ లైవ్లీహుడ్ అయితే డైలీ లేబర్ లాగా చేయటం. బట్ ఈ ఏరియాలోకి రావడం, మన దగ్గర ఉన్నటువంటి హాస్టల్స్లో కానీ రూమ్స్లో కానీ టెక్నికల్ గ్యాడ్జెట్స్ ఎక్కువగా అవైలబిలిటీ ఉండడం వల్ల వాళ్ళకి చాలా ఈజీగా ఉంది. సో వీళ్ళని చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. 2015 నుంచి కూడా వస్తున్నారు. 19 to 23 మధ్యలోనే వీళ్ళ మీద ఆల్మోస్ట్ మనకి 105 కేసెస్ ఉన్నాయి. KPHPలో 31 ఉన్నాయి, గచ్చిబౌలి 14, మాదాపూర్ 13, అట్లా సైబరాబాద్ కమిషనరేట్లో ఉన్నటువంటి డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్లో టోటల్ 105 కేసెస్ ఉన్నాయి. CCS సైబరాబాద్ పోలీసులు, అదేవిధంగా KPHP లా అండ్ ఆర్డర్ సిబ్బంది అంతర్రాష్ట్ర ల్యాప్టాప్ దొంగల ముఠాని చాలా చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది. వీళ్ళు చాలా హార్డ్ కోర్ ల్యాప్టాప్ దొంగతనాలు చేయడంలో చాలా సిద్ధహస్తులు. వీరు తమిళనాడులోని వేలూరు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు. వీరి పేర్లు వడివేలు, అనియప్పన్, సత్తివేలు, సత్యరాజు. ఈ నలుగురు కూడా వీళ్ళ మోడస్ ఆపరెండి చాలా విచిత్రంగా ఉంటుంది. వీళ్ళు ఒక పేపర్ క్యారీ చేస్తూ ఉంటారు. అంటే దాంట్లో మేము చెవిటి మోగవాళ్ళం, మాకు ఆర్థిక సహాయం కావాలనేటటువంటి పాంప్లెట్ ఒకటి క్యారీ చేస్తూ హాస్టల్స్ కానీ, అదేవిధంగా స్కూల్స్, కాలేజెస్, అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా తిరుగుతూ ఉంటారు. ఎక్కడైతే అబ్జర్వేషన్ లేదో అక్కడ ఉన్నటువంటి ల్యాప్టాప్స్, ఫోన్స్, ట్యాబ్స్ ఇవన్నీ కూడా థెఫ్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా అబ్జర్వ్ చేసిన వెంటనే ఈ పాంప్లెట్ చూపించడం, మాకు ఆర్థిక సహాయం చేయమన్నట్లుగా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. వీరు చాలా సందర్భాల్లో వీళ్ళని చూసినటువంటి పోలీస్ సిబ్బంది కానీ, అదేవిధంగా డిఫరెంట్ ఏజెన్సీస్ కూడా వీళ్ళు నిజంగానే చెవిటి మోగవాళ్ళని చెప్పి నమ్మి కూడా వీళ్ళని వదిలిపెట్టడం జరిగింది. వీరి మీద సైబరాబాదు కమిషనరేట్ పరిధిలోనే 105 కేసెస్ దాకా ఉన్నవి. చాలా హార్డ్ కోర్ నోటోరియస్ అంతర్రాష్ట్ర దొంగల ముఠాని CCS మాదాపూర్, అదేవిధంగా KPHP లా అండ్ ఆర్డర్ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నారు. వీరందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాము.
వీరి దగ్గర నుంచి 3 ల్యాప్టాప్స్ 2 మొబైల్ ఫోన్స్ అదేవిధంగా 5 lakhs క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. రాజమహేంద్రవరంలో పలువురు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు సమక్షంలో గుంటూరు జిల్లా పారిశ్రామికవేత్తలు తులసి రామచంద్ర ప్రభు, యువ పారిశ్రామికవేత్త తులసి యోగేష్ చంద్ర పార్టీ కండువా వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్, పురంధేశ్వరి తదితరులు పాల్గొన్నారు. Welcome to BJP family, sir. మహనీయుల ఆశయ సాధన కోసం నిరంతరం శ్రమిస్తూ పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒప్పించి పంచగుట్ట చౌరస్తాలో బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించిన కృషివాలుడు గడమాండ్ల చెన్నయ్య అని టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేష్ మాదిగ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 5లో కామిక్ సోషల్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచగుట్ట చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం పెట్టినందుకు చెన్నయ్యకి సన్మానం చేశారు. నిజమైన అంబేద్కర్ వాది గడమాండ్ల చెన్నయ్యకు రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించాలని గారె వెంకటేష్ మాదిగ కోరారు. చెన్నయ్య గారికి ఆ పదవి ఇస్తే దళిత జాతికి సరైన న్యాయం గుర్తింపు ఇచ్చినట్లే అవుతుందని తెలిపారు. ఈ సమావేశంలో టీఎంపీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇంజం సాంబయ్య, రాష్ట్ర మీడియా అధ్యక్షుడు మాదిరి నరసింగారావు, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు కేశపాక నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడు చూడే అన్న ఇప్పుడు ఇల్లు గారె వెంకటేష్ మాదిగ, టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడిని. గతంలో కొంతమంది నాయకులు పంజగుట్ట చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాన్ని తీసేస్తే మరి అట్టి విగ్రహాన్ని పునర్నిర్మాణం చేయాలని చెప్పి ప్రభుత్వంతో మాట్లాడి, ప్రభుత్వంతో కొట్లాడి, ఒప్పించి మెప్పించి అక్కడ మళ్ళీ సేమ్ అదే ప్రదేశంలో అంబేద్కర్ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేసినటువంటి గొప్ప వ్యక్తి మరి మాలమానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నన్న గారికి మేము మా తెలంగాణ మాదిగ పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఆయన చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని చేసినందుకు మేము గర్విస్తూ, వారు చేసిన సేవలను గుర్తిస్తూ, వారు చేసిన పోరాటానికి స్ఫూర్తిగా ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ఇంకో విషయాన్ని చెప్పదలుచుకున్నాం. బహుజనవాదాన్ని అంబేద్కర్ మరి బాబు జగజీవన్ ఆశయ నివారణ కోసం నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి మరి మాలమానాడు జాతీయ అధ్యక్షులు చెన్నన్న గారు మరి నిరంతరం ప్రభుత్వానికి, దళితుల సమాజానికి నిరంతరం మధ్యవర్తిగా ఉండి మా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి చెప్తూ తెలియజేస్తూ సమస్యల పట్ల స్పందిస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మరి చెన్నన్న గారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవించాలని చెప్పి మా రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలా అంబేద్కర్ వాదాన్ని నిరంతరం తన యాస గ్యాస అంబేద్కర్ వాదం అంటూ నిరంతరం ప్రజల కోసం ఎప్పటికప్పుడు ప్రజల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ అంబేద్కర్ వాదాన్ని వినిపిస్తున్నటువంటి మహనీయుడు గొప్ప వ్యక్తి మరి చెన్నన్న గారు. వారు చేసిన సేవలకు ఏ పదవి ఇచ్చినా తక్కువే. ఆయన కనుక ఎమ్మెల్సీ ఇస్తే యావత్ దళిత సమాజాన్ని గుర్తించినట్టయితుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం మానవత కోణంలో ఆలోచించి వారికి ఈ పదవి ఇవ్వాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.
చెప్పమంటా. సనత్ నగర్ లోని వెల్వే సెంటర్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సామూహిక ప్రార్థనలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేక ప్రార్థనలో ముస్లిం సోదరులు వేలాదిగా పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులు మంత్రి ఆలింగనం చేసుకొని रमजान शुभाकांक्षल तेलपारो जिनसे मोहब्बत ईमान की अलामत है और जिनसे अदावत रखना निफाक और कुफ्र की अलामत है। जहाँ पर हमें अपने सही अकायद का इल्म रखना है, गुमराहकुन अकायद से अपने आप को बचाए रखना भी जरूरी है, क्योंकि मौजूदा दौर है, आजमाइशों का दौर है। अकायद में बिगाड़ ये कि अल्लाह तबारक व तआला हर जगह और हर चीज में नहीं, बल्कि अल्लाह तबारक व तआला बज़ात खुद अर्श पर मुस्तवी है। लेकिन अल्लाह का जिन अकायद से हमें बचना है, जिन अकायद का हमें इल्म रखना है, उनमें ये बात भी दाखिल है कि हमारे नबी मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम आखिरी नबी हैं। इनके बाद कोई नबूवत का दावा कतअन नहीं कर सकता। मौजूदा दौर में हदीस का इनकार करने वाले आपको अहले कुरान की शक्ल में पेश करते हैं। इलाहुल आलमीन अरहमर राहिमीन खैरुल गाफिरीन, हम गुनहगार बनते हैं, हम खताकार बनते हैं। हमने खुलकर गुनाह किया, हमने छुपकर गुनाह किया, छोटे छोटे गुनाह हुए, बड़े गुनाह हुए, लेकिन मग़फ़िरत ज्यादा बेहतर है। तो हमारी मग़फ़िरत, हमारे गुज़िश्ता लोगों की मग़फ़िरत फरमा, उनकी कब्रों को नूर से भर दे, उनकी कब्रों को कुशादा कर दे, अज़ाब कब्र से उन्हें महफूज कर दे, कब्रों में रहमतों का नुज़ूल फरमा। इलाहुल आलमीन अरहमर राहिमीन खैरुल गाफिरीन, रिश्तों में मोहब्बत और उल्फत अता फरमा, तिजारत और मुलाज़मत में बरकत अता फरमा, अहले अयाल को आंखों की ठंडक बना, सदक़े जारिया बना। इलाहुल आलमीन अरहमर राहिमीन खैरुल गाफिरीन, हम तुझसे दुआ करते हैं, तेरे दर के सवाली हैं, तेरी जानिब उठने वाले इन बेबस और बेकस हाथों की लाज रख ले, दीन और ईमान की हिफाजत फरमा, इज्जत और आबरू की हिफाजत फरमा। విశాఖ సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనాన్ని కనులారా తిలకించే సమయం ఆసన్నమైంది. త్రిభంగి రూపంలో వరాహ నరహరిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఎదురు చూస్తున్నారు. రేపు తెల్లవారుజామున నుంచే భారీగా తరలివచ్చే భక్తుల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్తకు వేకువజామున తొలి దర్శనం అనంతరం ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. 4 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి. దాదాపు 6000 మంది ప్రోటోకాల్ ప్రముఖులకు అంతరాలయ దర్శనం కల్పించనున్నట్లు కలెక్టర్ మల్లికార్జున తెలిపారు. గతేడాది 5000 మందికి అంతరాలయం దర్శనం కల్పించామన్నారు. టికెట్లపై ముద్రించిన సమయంలోనే దర్శనాలకు రావాలని సూచించారు.
స్లాట్స్ విభజించడం వల్ల కొద్దిగా మనకు ప్రెషర్ తగ్గి వాళ్ళు అందరూ కూడా ఎర్లీ మార్నింగే రాకుండా కొంతమంది 10 o'clock కొంతమంది 12 o'clock వస్తారు. కాబట్టి ఈసారి మనం ఈజీగా హ్యాండిల్ ప్రజల్ని వచ్చే పిలిగ్రిమ్స్ని ఈజీగా హ్యాండిల్ చేసేటట్టుగా మనం అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఇవి కాకుండా మా క్రైమ్ టీమ్స్ కూడా కంటిన్యూస్గా తిరుగుతూనే ఉంటారు. ప్రజలు కంటిన్యూస్గా చిన్నపిల్లలతో పాటు వస్తుంటారు కాబట్టి వృద్ధులు తర్వాత పిల్లలు అందరూ వస్తుంటారు. సో కొంతమంది వాళ్ళ పిల్లలతో పాటు ఉంటారు కాబట్టి ఏ విధమైన సామాన్లు ఎత్తుకుపోయేటట్టుగా ఏమైనా వాళ్ళ ప్రెషస్ ఐటమ్స్ తీసుకోపోకుండా ఉండేటట్లుగా మా క్రైమ్ టీమ్స్ కంటిన్యూస్గా వాచ్ పెట్టుకుంటుంది. సో వాళ్ళ మీద దృష్టి ఎప్పుడు పెట్టుంటారు. క్యూ లోపల కూడా మా వాళ్ళు ఉంటారు. ఇవి కాకుండా కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్ అని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని డిపార్ట్మెంట్స్తో జీవీఎంసీతో టెంపుల్ ఈఓతో పాటు వాళ్ళ డిపార్ట్మెంట్తో కలిసి కామన్ కోఆర్డినేషన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. వేర్ యూ కెన్ గెట్ ద ఎంటైర్ సీసీటీవీ కవరేజ్ అంతా కూడా ఆ రూమ్కి వస్తుంది. సో దట్ మనకి ఎక్కడ ప్రెషర్ పాయింట్ ఉన్నా కూడా ఈజీగా ఐడెంటిఫై చేసుకుని ఉంటుంది. రిజర్వ్ ఫోర్స్ కూడా అక్కడ పెట్టుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎవరికైనా ప్రజలకు ఏదైనా ఇబ్బంది లేక చిన్నపిల్లలు ఏమైనా మిస్ అయిపోయినా వృద్ధులు మిస్ అయిపోయినా ఏమైనా ఉన్నా కూడా అక్కడికి వచ్చి మనకు అనౌన్స్మెంట్ చేస్తే అక్కడికి వచ్చి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనం అనౌన్స్మెంట్ చేసి కోఆర్డినేట్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి అప్పచెప్పే బాధ్యత కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకున్నారు ఇన్ కోఆర్డినేషన్ విత్ అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్. సో ఇంకా ఇతరత్ర ఏ విధమైన ఎమర్జెన్సీ ఉన్నా కూడా కంట్రోల్ రూమ్లో ఇన్ఫార్మ్ చేస్తే విల్ టేక్ కేర్ నెసెసరీ థింగ్స్ విల్ బీ టేకెన్ కేర్ ఆఫ్. సో ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకోవడం జరిగింది. ఇది కాకుండా 1000 rupees ఫ్రీ దర్శనం 300 rupees 3 ఒక పాయింట్ కలుస్తుంది మండపంలో. ఏమంటారు ఉత్తర ద్వార మండపంలో కూడా 3 క్యూ లైన్స్ ఒకే చోట్ల కలుస్తుంది. కాబట్టి అక్కడ కూడా మేము సఫిషియెంట్ ప్రికాషన్స్ తీసుకోవడం జరిగింది. ఏ విధమైన ప్రెషర్స్ లేకుండా ఎవరు కూడా ఖాళీ జారి పడిపోకుండా అక్కడ ఇబ్బందులు లేకుండా సో ప్రెషర్ పాయింట్స్ అన్నీ కూడా పర్సనల్గా అన్ని పాయింట్స్ విజిట్ చేసి ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇవి కాకుండా మనకు మొత్తం ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అంతా కూడా లాస్ట్ టైం మీరు చూశారు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3 ఇన్లెట్స్ ఉంటాయి మనకు ఈ ఏరియాకి అంతటి. ఒకటి హనుమంతవాక నుంచి వస్తుంది, ఒకటి గోపాలపట్నం నుంచి వస్తుంది, ఒకటి సొంచం నుంచి వస్తుంది. సో 3 ఇన్లెట్స్ ఉన్నాయి. సో 3 ఇన్లెట్స్ దగ్గర కూడా మనము సఫిషియంట్ అరేంజ్మెంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. మనం మధ్యలో ఏదైతే ఉందో దిబ్బ కుమ్మరిదిబ్బ ఏరియా మనం స్టెరైల్గా పెట్టుకున్నాం. సో ఇటుపక్క గోపాలపట్నం నుంచి తర్వాత ఈ వైపు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే కార్ పార్కింగ్ చేసుకుంటారు. వాళ్ళకి సఫిషియెంట్ బీఆర్టీఎస్ రోడ్ ఇచ్చాం. బీఆర్టీఎస్ రోడ్ కొన్ని కిలోమీటర్ల వరకునే ఉంది. సో ఏ విధమైన సమస్య కూడా కార్ పార్కింగ్కు రాదు. అదేవిధంగా 2-wheeler పార్కింగ్ కూడా టెంపుల్ దగ్గర ఓల్డ్ గోశాల దగ్గర ఇచ్చాం. సో వాళ్ళు కూడా ఓల్డ్ గోశాల దగ్గర పార్కింగ్ చేసుకుంటారు. ఫ్రీ బస్సెస్ అక్కడే వస్తాయి. ఫ్రీ బస్సెస్ ఎక్కి వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఏ విధమైన ఇబ్బంది ఉండదు. టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ గోశాల ఓల్డ్ టోల్ గేట్ వైపు. అదే హనుమంతవాక నుంచి వచ్చే బస్సెస్ వెహికల్స్ అన్నింటికి కూడా మనం బీసీ వెల్ఫేర్ హాస్టల్ దగ్గర అక్కడ మంచి పార్కింగ్ ఇచ్చాం. 1500 వెహికల్స్ వాళ్ళకు కూడా రూపీస్ వచ్చిన వాళ్ళకు తర్వాత 1000 రూపీస్ వచ్చిన వెహికల్స్ కూడా మనం అక్కడ పార్కింగ్. అందరికీ నమస్కారం అండి. మనకు సింహాచలం నందు ఈ నెల 23వ తారీఖున శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం కార్యక్రమం అనేది జరగబోతూ ఉంది. సో దీనికి సంబంధించి హానరబుల్ డిప్యూటీ సీఎం అండ్ ఎండోమెంట్ మినిస్టర్ పుట్టు సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి స్టార్ట్ చేయమంటారా? అలాగే సీసీ కెమెరాలు పూర్తిగా ఏర్పాటు చేశాము. అడుగుడుగున వాటర్ కావచ్చు, చాలా చోట్ల మజ్జిగ సప్లై కూడా పెంచడం జరిగింది. లెమన్ వాటర్ లాంటిది కూడా కొన్ని చోట్ల సప్లైకి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సో అలాగే మెడికల్ క్యాంపులు కూడా లాస్ట్ టైంతో పోల్చుకుంటే మనం ఇన్ఫ్యాక్ట్ డబుల్ చేశాము. ఇంక్లూడింగ్ కొందరు ఫ్రీ దర్శనం వచ్చేవాళ్ళు, మెట్ల మార్గాన్ని వచ్చేవాళ్ళు కూడా ఎవరికి ఇన్ఫార్మ్ చేసినా కూడా మనకు మ్యాన్ ప్యాక్లో ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సో వాళ్ళేం బయటికి రానక్కర్లేదు. ట్యూబ్ లైన్ వెంబడి మన పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు. అక్కడ ఇబ్బందులు లేకుండా సో ప్రెషర్ పాయింట్స్ అన్ని కూడా పర్సనల్గా అన్ని పాయింట్స్ విజిట్ చేసి ఇవన్నీ కూడా పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఎగ్జిట్ గేట్ దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇవి కాకుండా మనకు మొత్తం ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ అంతా కూడా లాస్ట్ టైం మీరు చూసారు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 3 ఇన్లెట్స్ ఉంటాయి ఈ ఏరియాకి. ఒకటి హనుమంతవాక నుంచి వస్తుంది, ఒకటి గోపాలపట్నం నుంచి వస్తుంది, ఒకటి సొంచం నుంచి వస్తుంది. సో 3 ఇన్లెట్స్ ఉన్నాయి. సో 3 ఇన్లెట్స్ దగ్గర కూడా మనము సఫిషియంట్ అరేంజ్మెంట్స్ మెయింటైన్ చేస్తున్నాం. మనం మధ్యలో ఏదైతే ఉందో దిబ్బ కుమ్మరి దిబ్బ ఏరియా మనం స్టెరైల్గా పెట్టుకున్నాం. సో ఇటుపక్క గోపాలపట్నం నుంచి తర్వాత ఈ వైపు నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే కార్ పార్కింగ్ చేసుకుంటారు. వాళ్ళకి సఫిషియెంట్ బీఆర్టీఎస్ రోడ్ ఇచ్చాం. బీఆర్టీఎస్ రోడ్ కొన్ని కిలోమీటర్ల వరకునే ఉంది. సో ఏ విధమైన సమస్య కూడా కార్ పార్కింగ్ రాదు. అదేవిధంగా 2-wheeler పార్కింగ్ కూడా టెంపుల్ దగ్గర ఓల్డ్ గోశాల దగ్గర ఇచ్చాం.
సో వాళ్ళు కూడా గోల్డ్ గోశాల పార్కింగ్ చేసుకుంటారు. ఫ్రీ బస్సెస్ అక్కడే వస్తాయి. ఫ్రీ బస్సెస్ ఎక్కి వాళ్ళు దర్శనానికి వెళ్ళిపోవచ్చు. ఏ విధమైన ఇబ్బంది 4 గంటల పాటు మనకి ఉదయం స్టార్ట్ అయ్యి నిరంతరాయంగా మనకు ఆ రోజు రాత్రి మళ్ళీ 11 వరకు కూడా వచ్చిన అందరు భక్తులు కూడా నిద్రపు దర్శనం. మనకు ఈ నెల 23వ తారీఖున సింహాచలం దేవస్థానం నందు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం అనే ఒక మహత్కార్యం జరగబోతా ఉంది. ఒక కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే సబ్సిక్వెంట్గా ఫైనల్ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా జిల్లా కలెక్టర్, కమిషనర్ పోలీసు వారు, అలాగే మనకు ఎన్విరాన్మెంటల్ అధికారులు, ఇతర డిపార్ట్మెంట్ సహకారంతో దానికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు దాదాపుగా మనకి పూర్తయి ఉన్నాయి. అయితే మనకు సంబంధించి గత దర్శనం దృష్టిలో పెట్టుకుని ఈసారి భక్తులకి మరింత ఉత్సాహవంతంగా, స్పిరిచువల్గా, మరింత కన్వీనియంట్గా దర్శనం కల్పించాలి అనే ఉద్దేశంతో ఈ నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. ఇందులో మనకి ఆ రోజు మనకి ఉదయం మనకి 3 నుంచి 3:30 ప్రాంతంలో ధర్మకర్త అలాగే మనకి టీటీడీ నుంచి మనకి స్వామివారికి వస్త్రాలు సమర్పణ జరుగుతుంది. ఆ తర్వాత మనకి 3:30 నుంచి 4:30 వరకు మనకు స్పెషల్ దర్శనం చేసుకున్నాము. సో దాంట్లో మనకి ప్రోటోకాల్ ఏదైతే దర్శనం కూడా సీఎం జగన్ రెడ్డికి ఇవే ఆఖరి ఎన్నికలని టీడీపీ సీనియర్ నేత కిమిడి కళా వెంకట్రావు అన్నారు. జగన్ ప్రభుత్వంలో జనం విసిగెత్తిపోయారని, నిన్నటి మంత్రులు ఎమ్మెల్యేల భేటీతో సీఎం సౌండ్ తగ్గిందని ఆయన ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల తర్వాత జగన్ రెడ్డి ప్యాలెస్ కే పరిమితం అవుతారని కళా వెంకట్రావు జోస్యం చెప్పారు. అరాచకం కిరాతకంతో వైసీపీ ప్రభుత్వం కూడినదని, పుంగనూరు మాచర్ల వంటి పలు ఘటనలు అందుకు సాక్ష్యాలని కిమిడి కళా వెంకట్రావు మండిపడ్డారు. మరి ఎక్కడ చూసినా, మరి ఏ విభడం, ఏ టీవీల్లో చూసినా, పేపర్లలో చూసినా, జనం నానుడు చూసినా ఎక్కడ కూడా యువగలం గురించి మాట్లాడుతున్నారు. లోకేష్ బాగా ప్రజల కోసం స్పందించారు, ఈ నిర్ణయం తీసుకున్నారు అనేటటువంటిది స్పష్టంగా చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ప్రజల తాలూకా ఆశీస్సులు ఈ రోజున యువగలానికి, లోకేష్ బాబుకి ప్రజలు ఇచ్చినటువంటి ఈ ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో సక్సెస్ఫుల్గా నడవటానికి ఏదైతే ప్రజలందరూ, అన్ని రకాల ప్రజలు కూడా సహకరిస్తున్నారో దాని సక్సెస్ కారణమైనటువంటి వాళ్ళు, అదేవిధంగా మరి ఈ రాష్ట్ర ప్రజానీకానికి 1000 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నందుకు లోకేష్ బాబుకి, ఆయన టీంకి మరి అభినందనలు తెలియజేస్తూ, ఇంత దినిగా సాగడానికి యువగలం ముందుకు వెళ్తున్నందుకు లోకేష్ బాబుతో మమేకమై నడుస్తుండేటటువంటి అన్ని రకాల ప్రజలకి, యువత, మహిళ, రైతు, హరిజన, గిరిజన, బడుగు వర్గాల అన్ని వర్గాల వారికి కూడా ఈ సందర్భంలో అభినందిస్తూ, ఇంత సక్సెస్ అవ్వడానికి అందరూ కలిసి వచ్చినందుకు, కలిసి నడిచినందుకు, ఇంకా ముందుకి ఉత్సాహంగా సాగుతున్నందుకు, ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఉధృతంగా ఉంటుందని సంకేతాలు ఇస్తున్నందుకు అందరికీ పేరు పేరు. మరి హరిజన, గిరిజన, బలహీన, బడుగు వర్గాలు ఉన్నారు. వీళ్ళ గోడు వినిపించుకునే నాదుడే లేడు ఈ ప్రభుత్వంలో. ఎటు పోవాలి, ఏం చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి, అంత అగమ్య గోచరం. వ్యవస్థలన్నీ గుప్పిట్లో పెట్టుకొని, ఏ వ్యవస్థ కూడా చట్టం తన పని తను చేసుకుపోవాలనే పరిస్థితిలో లేకుండా చేసి, చట్టాన్ని, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి, ఆఖరికి మర్డర్ కేసు కూడా పద్ధతిలో విచారణ జరిగేటటువంటి పద్ధతి లేకుండా దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి స్వాముల్ని, గీముల్ని దించి ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. అన్ని ఆటంకాలే. లోకేష్ చేపట్టినటువంటి పాదయాత్ర, యువగలం పేరును ఏదైతే ఆయన తీసుకున్న నిర్ణయం ఉందో, ప్రజలకి కనీసం ఈ బాధలు చెప్పుకోవడానికి ఒక నాయకుడు వచ్చాడు. ఎండనక వాననక యువతలో జనంతో మమేకమై యువకుడు. శుక్రవారం రాత్రి సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కురిసిన అకాల వర్షం
రైతుల కంట్లో కడగండ్లు నింపాయి. ఉరుములు ఈదురుగాలులతో సుమారు గంటన్నర పాటు ఏకదాటిగా వర్షం కురిసింది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల చెట్లు నేలకొరగ్గా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం తడిసిపోయింది. నిన్న ఒక్కరోజే సుమారు 50,000కు పైచీలకు బస్తాలు తడవడంతో ధాన్యం కాంటా ఆలస్యంగా కాగా ఇంకా కొంతమంది రైతులు ధాన్యం కుప్పలుగా అలాగే ఉండడంతో కాంటా వేసిన బస్తాలు సహా ధాన్యం రాసుల కింద వర్షం నీరు చేరి తడిసిపోయాయి. అకాలంగా వర్షం రావడంతో మార్కెట్లో రైతుల ధాన్యం వర్షం దాటికి కొట్టుకుపోయింది. దీంతో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల ఇటీవల ప్రారంభమైన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సైతం వర్షం కారణంగా ధాన్యం రాసుల్లోకి నీరు చేరడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తిరువూరు మండలం చింతలపాడు గ్రామంలో విషాదం నెలకొంది. చింతలపాడుకు చెందిన కోపూరు విశ్వనాథం అతని ముగ్గురు స్నేహితులతో కలిసి గ్రామంలోని గుర్రపు వాగు వద్ద చేపల వేటకు వెళ్లగా కోపూరు విశ్వనాథం గాలానికి చేప చిక్కింది. దానిని పైకి తీస్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగ తగిలి విశ్వనాథం స్పృహ కోల్పోయాడు. గమనించిన అతని స్నేహితులు గంపలగూడెంలోని యార్లగడ్డ దుర్గాప్రసాద్ హాస్పిటల్కి తీసుకెళ్లగా స్థానిక డాక్టర్ పరిశీలించడంతో అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహిస్తున్నారు. ముస్లింలు దర్గాల వద్ద ప్రార్థనలు జరిపి ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. గత నెల రోజులుగా ముస్లిం సోదరులు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమ నిష్టలతో ఉపవాస దీక్షలు చేపట్టారు. రంజాన్ మాసం చివరి రోజు పురస్కరించుకొని కుటుంబ సభ్యులు సంతోషంగా వేడుకలు జరుపుకున్నారు. नमरूद को नमरूद की आग में जला दिया गया, कारून को उसके खजाने के साथ जमीन में धंसा दिया गया और जितनी अक़वाम ने और उनके सरदारों ने उनके हाकिमुल हाकिमीन ने रब होने का दावा किया और जुल्म की चक्की में इंसानियत को मुलविस किया, जालिमों को नस्त नाबूद कर दिया गया। अगर किसी का झंडा ऊंचा रहा, किसी का अलम लहराता रहा, किसी का कलमा अगर बुलंद होता रहा, वो सिर्फ दीन इस्लाम है। दीन इस्लाम इस दुनिया के वजूद में आने वाला पहला दीन है। अव्वल रोज से वो शहादात पर रहा है और क़यामत तक इंशाअल्लाह उसको कभी भी मगलूबियत नहीं रहेगी। ना छाव देखी, ना रात देखी, ना दिन देखा, ना भूख देखी, ना पेट भरा हुआ देखा, ना रेगिस्तान की चिलचिलाती धूप देखी और ना गर्मी देखी। हमेशा इस राह पर गामजन रखा कि मेरी उम्मत और ये सारी इंसानियत जहन्नम की भड़कती हुई आग से बच जाए। उम्मत मुस्लिमा का ये नजरिया सासी है कि आपको इस जमीन पर इसलिए वजूद बख्शा गया है कि आप बंदगी रब को अंजाम देते हुए इंसानियत को जहन्नम की आग से बचाए। लोगों तक ये दावत आम करें, ये मैसेज आम करें कि अगर आपके लिए कोई नजात दहिंदा आखिरी दीन बाकी अगर रहता है वो सिर्फ इस्लाम है। आज सारा यूरोप मगरबी तहजीब की वजह से परेशान है, उनके जहालत और रसूमात लिबास से परेशान है। उनके अंदर पाई जाने वाली 80% औलाद ऐसी है
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గర్భస్థ శిశువు మృతి, బంధువుల ఆందోళన, సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం. తమిళనాడుకు చెందిన 4 నిందితుల ముఠా అరెస్ట్, డీసీపీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించిన బాలానగర్ డీసీపీ శ్రీనివాసరావు. రాజమహేంద్రవరంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్న పలువురు పారిశ్రామికవేత్తలు, గుంటూరు నుంచి పార్టీలో చేరిన వారిలో తులసి రామచంద్ర ప్రభు, యోగేష్ చంద్ర. నిజమైన అంబేద్కర్ వాది గడమాండ్ల చెన్నయ్య, టీఎంపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గారె వెంకటేష్ మాదిగ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వీతి న్యూస్, లక్ష్యం సమాజితం.